నేను ఒక నిచ్చెన మీద ఉన్నా. ఒక నిచ్చెన మీద ఉన్నావు. ఎలా ఉంది ఆ నిచ్చెన చెప్పు. కర్రతోనే ఉంది. కర్రతోనే ఉంది. సరే, నిచ్చెన దేని మీద వేసింది? గోడ మీద. మేఘం మీద నుంచి. మేఘం మీద నుంచి నిచ్చెన వేసుకొని దిగావా? జాగ్రత్తగా దిగు, క్రిందకి దిగు. నువ్వు దిగిన ప్లేస్ చూడు ఒక్కసారి, చుట్టూ చూడు. నీకు దిగ్గానే ఏం కనిపించింది చెప్పు. దిగిన తర్వాత ఏదో పెద్ద బోటు కనిపిస్తుంది. బోటా? ఆ బోటు ఎక్కడుంది? నీళ్ళలో ఉందా? ఒడ్డు మీద ఉందా? ఒడ్డు మీద ఉంది. ఒడ్డు మీద ఉంది బోటు. ఆ బోటు చుట్టుపక్కల చూడు. ఎవరో పిల్లలు ఆడుకుంటున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారా? ఆ బోటు నది ఒడ్డున ఉందా? సముద్రం ఒడ్డున ఉందా? సముద్రం దగ్గర. సముద్రం దగ్గర ఉందా? పెద్ద బోటు అది. చాలా పెద్దది. చాలా పెద్దది. ఇంకా నీ చుట్టూ చూడు. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారేమో. ఎవరో ఒక అమ్మాయి అంటే ఒక ఆంటీ ఒక బాబుని ఎత్తుకొని పైన తట్ట పెట్టుకొని వస్తుందా? సరే, అక్కడ నువ్వు ఎటువంటి డ్రెస్ వేసుకుని ఉన్నావు చూడు జాగ్రత్తగా. నేను ఇంకా అట్లనే ఉన్నా, షార్ట్ మీదనే ఉన్నావు. సరే, పైన టాప్ ఏమైనా వేసుకున్నావా? లేదు. ఏం లేదు. నీకు సుమారుగా ఎంత వయసు అనిపిస్తుంది అక్కడ? నేను 30 years అట్లా ఉన్నా. 30 years లా ఉంది. సరే, ఆ తట్ట పెట్టుకుని ఒక ఆవిడ వస్తుంది కదా, ఆవిడ ఎవరో జాగ్రత్తగా చూడు. నీకు తెలిసేమో. ఎవరు ఆవిడ? ఎవరు మరి కరెక్ట్గా గుర్తురాట్లేదా. దగ్గరికి వచ్చిందా? ఏంటి ఇక్కడ ఉన్నావు అనేసి అడుగుతుంది. అడిగిందా? ఏం చెప్పావు మరి నువ్వు? నేను ఏం చెప్పట్లేదు, మామూలు కామ్గానే ఉన్నా. కామ్గా ఉన్నావు. నీ చేతిలో ఏమైనా పట్టుకొని ఉన్నావా? నా చేతిలో ఒక స్టిక్ ఉంది. ఏంటి ఆ స్టిక్? ఎలా ఉంది చెప్పు. చిన్న కర్ర. ఆ కర్రకి ఏమైనా స్పెషల్ ఉందా? మామూలు కర్రేనా? ఫ్లూట్ వాయించినట్టు ఉంటుంది కదా. అది ఫ్లూటా? అలాగే ఉంది. దానికి హోల్స్ ఉన్నాయా చూడు కర్రకి. ఉన్నాయి. అది ఫ్లూట్ అన్నమాట అయితే. సరే, నువ్వు ఆ ఫ్లూట్ కర్ర పట్టుకొని అక్కడ ఏం చేస్తున్నావు జాగ్రత్తగా చూడు. నేను ఆ ఫ్లూట్ కర్రని కాలుతో కొట్టుకుంటా తిరుగుతున్నావు సముద్రం ఒడ్డున. అవునా? ఆ లేడీకి ఉందా? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోతూ ఉంది. క్యారేజెస్ ఉన్నాయి దాంట్లో. ఆవిడ మీ ఊరు సంబంధించిన ఆవిడ అనుకుంటా. సరే, ఇంకా అక్కడ ఏం జరుగుతుంది జాగ్రత్తగా చూడు. నువ్వు అలా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నావో చూడు. నేను ఒడ్డున వెళ్తూ ఉన్నాను. పిల్లలందరూ పక్కన ఆడుకుంటున్నారు. ఆ పిల్లలకి నీకు ఏమైనా సంబంధం ఉందా? నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అక్కడ చూడు ఏమైనా? ఎవరు లేరు. సరే, నువ్వున్న ఆ ప్రదేశానికి మీ ఇల్లు దగ్గరగానే ఉన్నట్లు అనిపిస్తుందా? చూడు ఒకసారి. ఉంది. దగ్గరగానే ఉందా? సరే, ఇప్పుడు నువ్వు నెమ్మదిగా ప్రయాణం చేసుకుంటూ మీ ఇంటి ముందుకు వెళ్ళి నిల్చో ఒకసారి. మీ ఇంటి ముందుకు వెళ్ళావా? వెళ్ళాను. మీ ఇంటిని బయట నుండి చూడు.
ఎలా ఉంది మీ ఇల్లు? పూరి గుడిసె. పూరి గుడిసె. ఇంటి పైకప్పు దేంతో చేసి ఉంది? తాటాకులు. తాటి ఆకులు. సరే, మీ ఇల్లు మట్టితో చేసి ఉందా? లేదు, అన్ని తాటాకులే. అన్ని తాటి ఆకులేనా? సరే, నెమ్మదిగా మీ ఇంట్లోకి వెళ్ళు. మీ ఇంట్లో నీకు ఎవరైనా కనిపిస్తారేమో చూడు. ఎవరున్నారు? ఎవరైనా కనిపించారా? అమ్మ ఉంది. అమ్మ ఉంది. ఏం చేస్తుంది అమ్మ? వండుతుంది. వండుతుంది. దేంట్లో? నల్లటి పాత్ర. మట్టితో చేసిందా అది? లేదు, ఇత్తడిలా ఉంది. ఇత్తడిలా ఉందా? దాంట్లో వండుతుందా? పొయ్యి మీద వండుతుందా? కర్రల పొయ్యి. కర్రల పొయ్యి మీద వండుతుంది. సరే, ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంట్లో? ఇంకా నాన్న ఉన్నారా? ఎలాంటి డ్రెస్ వేసుకుని ఉన్నారు ఆయన? నాన్న ఒక లుంగి కట్టుకొని ఒక తట్ట అల్లుతున్నారు. తట్ట అల్లుతున్నారా? సరే, తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారా మరి? లేరు. మీ అమ్మ నాన్న నువ్వు, అవునా? నిన్ను చూసారా మరి మీ అమ్మ నాన్న? చూసారు. ఏం మాట్లాడుతున్నారు నీతో వాళ్ళు అక్కడ? ఇప్పటిదాకా వెళ్ళావు, ఇంతసేపు తిరిగి వస్తున్నావు, ఇంటి దగ్గర ఉండొచ్చు కదా, అటు ఇటు తిరుగుతున్నావు అని ఎవరన్నారు? అమ్మ. అమ్మ చెప్పిందా? ఏం చెప్పాను మరి? ఊరికే అలా వెళ్ళానని చెప్పిన. సరే, నిన్నేమనలేదా మరి? తిట్టారు అంతే. అంతేనా? నిన్ను వాళ్ళు ఏం పేరుతో పిలుస్తున్నారు? కృష్ణ. కృష్ణ అంటున్నారా? సరే, ఓకే. ఇప్పుడు నువ్వు నెమ్మదిగా ఆ సంఘటన నుండి బయటికి వచ్చి ఆ జీవిత కాలంలో వేరే ఒక ముఖ్యమైన సంఘటనకి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు. నెమ్మదిగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు. ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతూ ఉంటుంది. అక్కడ నువ్విప్పుడు ఉన్నావు. నీ చుట్టూ చూడు, ఎక్కడున్నావు నువ్వు? చెప్పు. నేను సముద్రంలో ఉన్నా. సముద్రంలో ఉన్నావు. బోట్ పైన ఉన్నావా? బోట్ పైన ఉన్నాను. చేపల కోసం వెళ్ళావు. ఇంకా ఆ బోట్లో ఎవరెవరున్నారు? నేను ఒక్కనే ఉన్నా. నువ్వు అక్కడవే ఉన్నావు. ఏం చేస్తున్నావు అక్కడ బోట్లో? ఫిషింగ్ చేస్తున్నావు. దేంతో నువ్వు చేపలు పడుతున్నావు? ఒక వలేసావా? వలలో పెద్ద చేప పడింది. పెద్ద చేప పడింది. మరి ఏం చేశావు నువ్వు అప్పుడు? దాన్ని లాగలేకపోతున్నా. లాగలేకపోతున్నావా? తర్వాత ఏం జరిగింది? లాగుతున్నాను. ఇంకా గట్టిగా లాగుతున్నావు. మరి వచ్చిందా అది? తల ఒకటి పైకి వచ్చింది. చాలా పెద్దదిగా ఉందా అది? చాలా పెద్దది. నీకంటే పెద్దదిగా ఉందా? నాకు ట్రిపుల్ ఉంటుంది. అవునా? సరే, మరి ఏం చేసావు అప్పుడు? దాన్ని ఎలా లాగావు? నా చేయి పట్టుకుంది. చేయి పట్టుకుందా? బోటు అడ్డం తిరిగిపోయింది. అడ్డం తిరిగింది. పడిపోయావు. తర్వాత ఏం జరిగింది? వెళ్ళిపోతున్నా లోపలికి వెళ్తున్నావు. నీకు ఈత వచ్చా? రాదు. ఇప్పుడు నెమ్మదిగా ఆ శరీరం నుండి బయటికి వచ్చి ఆ కృష్ణకి ఏం జరిగింది చూడు. నెమ్మదిగా బయటకు వచ్చి అతనికి ఏమైంది చూడు. చేయలేదు. తర్వాత చెయ్యి ఒకటి లేదు. నేను ఒక చేతితో పైకి రావడానికి ట్రై చేస్తున్నా. మరి బోట్ లేదు. బోటు రివర్స్లో ఉంది. అప్పుడు ఏం జరిగింది? నేను ఇంకా ప్రయత్నిస్తున్నా పైకి రావడానికి.
కానీ ఊపిరాడట్లేదు. మ్మ్. ఏదో పెద్ద చేప వస్తుంది, పెద్ద చేప వస్తుంది. నన్ను చూస్తుంది, మ్మ్. తిందాం వస్తుంది. మ్మ్. నీకు కావాలంటే ఆ శరీరం నుండి బయటకు వచ్చి అక్కడ అతనికి ఏం జరుగుతుందో గమనించు. ఏం ఇక్కడ జరుగుతుంది? పెద్ద పాము చేప. పెద్ద పాము చేప. మ్మ్. అది నన్ను తినడానికి ప్రయత్నిస్తుంది, నేను తప్పించుకుంటున్నా. మ్మ్. అది ఎంత పెద్దది ఉంది? చాలా పెద్దగా ఉంది. నీకంటే ఎన్ని రెట్లు పెద్దగా ఉంది? చాలా రెట్లు. అవునా? మ్మ్. మరేం చేసావు అప్పుడు? నాకు ఊపిరాడట్లే. మ్మ్. మరి ఆ చేప ఏం చేసింది? ఆ చేప మళ్ళీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. మ్మ్. నేను ట్రై చేస్తూనే ఉన్నా ఇంకా పైకి రావడానికి. పైకి వచ్చి ఊపిరి తీసుకుంటున్నా, మళ్ళీ లోపలికి వెళ్తున్నా. మ్మ్. ఈత రాకుండా నేను ట్రై చేస్తూనే ఉన్నా మ్మ్. పైకి రావడానికి. మ్మ్. నాకు ఆ కర్ర దొరికింది. ఏం కర్ర దొరికింది? బోట్ కర్ర. బోట్ కర్ర దొరికిందా? మ్మ్. అయినా వెయిట్ ఆగట్లేదు, మునిగిపోతున్నా. మ్మ్. బోట్ దూరంగా ఉందా నీకు? బోటు దగ్గర ఉంది కానీ దాన్ని పట్టుకోవడానికి కష్టమవుతుంది, మ్మ్. జారిపోతుంది. మ్మ్. అయినా నేను అట్లనే ప్రయత్నిస్తూ ఉన్నాను. మ్మ్. తర్వాత చివరికి దొరికిందా బోట్ మరి? ఎవరు వస్తున్నారు, మ్మ్. ఎలా వస్తున్నారు వాళ్ళు? ఒక 5 మంది, ఐదుగురు బోట్లో వస్తున్నారు. బోట్లో వస్తున్నారు. దగ్గరగా ఉన్నారు నీకు, దూరంగా ఉన్నారా? దగ్గరలోనే ఉన్నారు. దగ్గరలోనే ఉన్నారు. మ్మ్. మీ దగ్గరికి వచ్చారా ఇప్పుడు? మ్మ్. వస్తున్నారు. వస్తున్నారు. మ్మ్. నువ్వు వాళ్ళని చూసి అరుస్తున్నావా? నాకు మాట్లాడలే. మ్మ్. చేయి పైకి లేపి ఊపుతున్నా, చూసారు, మ్మ్. వస్తున్నారు. మ్మ్. పట్టుకున్నారు. పట్టుకున్నారా? కానీ బ్లడ్ బాగా పోతుంది. అవునా? మ్మ్. ఒక చేయి లేదు, మ్మ్. పైకి లాగారు. మ్మ్. ఏదో క్లాత్ కట్టారు చేతిగా. నీ చేయి మొత్తం కట్ అయిపోయిందా? సరే. తీసుకెళ్ళిపోతున్నారు. నీకు స్పృహ ఉందా అప్పుడు అక్కడ? లేదు. స్పృహ లేదా? సరే. ఇప్పుడు నువ్వు ఆ సంఘటన నుండి నెమ్మదిగా బయటకు వచ్చి ఆ జీవిత కాలంలో వేరే ఒక ఇంపార్టెంట్ అయిన రోజు, ఒక ముఖ్యమైన సంఘటనకి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు. నెమ్మదిగా వేరే ఒక ముఖ్యమైన సంఘటనకి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు. నెమ్మదిగా వెళ్ళి నీ చుట్టూ చూడు. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? నేను నా చేయి చూసుకొని బాధపడుతున్నా. ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు? నేను అక్కడ ఒడ్డు దగ్గర కూర్చొని, ఎప్పుడు చేతిలో కర్ర ఉండేది కదా. అవును. కుడి చేయిలో. అవును. నా కర్ర లేదు. అవునా? చేయి ఒకటే ఉంది, చూసి బాధపడుతున్నా. నీ చుట్టూ ఎవరైనా ఉన్నారా? అమ్మ. అమ్మ ఉందా? ఏం చేస్తుంది అమ్మ అక్కడ? ఓదారుస్తుంది. ఓదారుస్తుంది. ఏం కాదులే, ప్రాణాలతో బయటకు వచ్చావు, వచ్చాను అని చెప్పిందా? సరే. మీ అమ్మ
అమ్మ కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎవరో ఒక ఆమె అమ్మాయి ఉంది, ఉమ్. లంగా వేసుకున్న పక్కన కూర్చుంది. చూడు ఆ అమ్మాయి నిన్ను ఏమని పిలుస్తుంది చూడు. బాగా బావా అని పిలుస్తుందా? ఏముంటుంది ఆ అమ్మాయి? ఎందుకు బావా ఏడుస్తున్నావు? నిన్ను నేనేగా చేసుకునేది, నాకు ప్రాబ్లం లేదు, నీకెందుకు ప్రాబ్లం, నేను చూసుకుంటానన్నా నేను ఏడుస్తుంది. ఏమంటుందా? నువ్వేమంటున్నావు ఆ అమ్మాయితో? నేను ఏడుస్తూ నవ్వుతున్నా. సరే, ఇప్పుడు నెమ్మదిగా ఆ సంఘటన నుండి బయటికి వచ్చి ఆ జీవిత కాలంలో వేరే ఒక ముఖ్యమైన సంఘటనకి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు. నెమ్మదిగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు. ఇప్పుడు నువ్వు ఒక ముఖ్యమైన సంఘటనలో ఆగావు. నీ చుట్టూ చూడు, ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఏం కనిపిస్తుంది చెప్పు. పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. పెద్ద అలలు వస్తున్నాయి. నువ్వు బయట ఉన్నావా లోపల ఉన్నావా? నేను సముద్రం ఒడ్డునే ఉన్నా. ఒడ్డునే ఉన్నావు. పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. ఇంకా ఏం జరుగుతాయి? మీదికి వస్తున్నాయి. మీదకి వస్తున్నాయి. మా ఇంటి మీదకి కొట్టాయి. చాలా పెద్ద ఉన్నాయా? ఎన్ని అడుగులు ఉంటాయి హైట్? 15 అడుగులు. 15 అడుగులు. మీ ఇంటి దగ్గరికి వచ్చాయి అలలు? వచ్చి మునిగిపోయింది ఇల్లు. ఇల్లు మునిగిపోయింది. మీ ఇల్లు బాగా ఒడ్డు మీద ఉందా? చాలా దగ్గరలో ఉంటుంది. సరే, నువ్వేం చేస్తున్నావు మరి? మేము కూడా కుక్కపోతున్నాం వాటర్లో అందరం. ఎవరెవరు ఉన్నారు అప్పుడు? నేను, అమ్మ, నాన్న, మా వైఫ్. సరే, అప్పుడు నీకు సుమారుగా ఎంత వయసు అనిపిస్తుంది? 45 ఉంటాయి. తర్వాత మీరు ఏం చేశారు మరి అప్పుడు? అంతే ఇక అయిపోయింది. అందరం నీళ్ళలో పడిపోయినాం. ఎవరికి ఈత రాదు. ఎవరికి రాదా? లోపలికి వెళ్ళిపోతున్నాం. బాగా ఎక్కువ వాటర్లోకి వెళ్ళిపోతున్నారు మీరు? నా చేయి మా వైఫ్ పట్టుకొని ఉంది. పట్టుకొని ఉంది. మీ వైఫ్కి రాదా ఈత? తర్వాత ఏం జరిగింది అక్కడ? అందరం చనిపోయినాం. అందరూ చనిపోయారా? సరే, నువ్వు చనిపోయిన ఆ క్షణం నుంచి నీ జీవితాన్ని మొత్తాన్ని ఒకసారి చూడు. ప్రతి జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. అలాగే ఆ జీవితం నుంచి నేర్చుకోవలసిన విషయం ఉంటుంది. నీ జీవితం నుంచి నువ్వేం నేర్చుకున్నావు? నాకు స్విమ్మింగ్ రాదు. స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఉండే కానీ ఎప్పుడు భయపడేవాడిని. భయపడేవాడివా? భయం వల్ల నేర్చుకోలేదా? ఇప్పుడు నీకేమనిపిస్తుంది అయితే మరి? స్విమ్మింగ్ కావాల్సింది. స్విమ్మింగ్ నేర్చుకోవాలి అనిపిస్తుందా? సరే, ఇంకా ఏమైనా తెలుసుకున్నావా ఆ జీవితం నుండి? అంతే. అంతే. సరే, ఇప్పుడు నెమ్మదిగా ఆ సంఘటన నుండి, ఆ జీవిత కాలం నుండి బయటికి వచ్చి నెమ్మదిగా వేరే ఇంకొక జీవిత కాలానికి, వేరే ఇంకొక ముఖ్యమైన సంఘటనకి నెమ్మదిగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు. నెమ్మదిగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు. ఇప్పుడు ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతూ ఉంటుంది. అక్కడ
అక్కడకు నువ్వు వెళ్ళావు. నీ చుట్టూ చూడు. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఒక ఏనుగు. ఒక ఏనుగా? ఉమ్, మ్మ్. ఎక్కడుంది ఆ ఏనుగు? అడవిలో. అడవిలో ఉంది. మ్హూ. ఇంకా ఏం కనిపిస్తుంది? ఏనుగు తిరుగుతుంది అటు ఇటు. అటు ఇటు తిరుగుతుంది. మ్హూ. తింటుంది. తింటుంది. నువ్వు ఎక్కడున్నావు? నేను కనిపించట్లేదు. సరే, నీకు ఎన్ని కాళ్ళు ఉన్నాయి? జాగ్రత్తగా చూడు. 4. 4 కాళ్ళు ఉన్నాయి. నువ్వు బలంగా ఉన్నావా? ఉమ్, ఇప్పుడు నీకు నువ్వు ఏనుగులా అనిపిస్తున్నావా? సరే. చాలా బలిష్టంగా ఉన్నావా నువ్వు? ఉమ్, నువ్వు ఏం చేస్తున్నావు ఆ అడవిలో? నేను తింటున్నా. ఏమేమి తింటున్నావు నువ్వు? అరటి చెట్టు. అరటి చెట్టు. ఇంకా? దొరికినవి తింటున్నా. దొరికినవన్నీ తింటున్నావు. నీతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అక్కడ? చాలా ఉన్నాయి ఏనుగులు. చాలా ఏనుగులు ఉన్నాయి. నువ్వు ఆ గుంపులో ఉన్నావా? సరే. నీకు అక్కడ వాటితో పాటు తిరుగుతుంటే ఏమనిపిస్తుంది? చాలా సందడిగా ఉంది. సందడిగా ఉంది. తింటున్నాము. పక్కన చిన్న చిన్న ఏనుగులు ఉన్నాయి. నీకు నీ శరీరం మగ ఏనుగులా అనిపిస్తుందా, ఆడ ఏనుగులా అనిపిస్తుందా? మగ ఏనుగే అనిపిస్తుంది. నీకు దంతాలు ఎలా ఉన్నాయి? పొడుగ్గా ఉన్నాయి. చాలా చాలా పొడుగ్గా ఉన్నాయి. వైట్గా ఉన్నాయా? సరే. ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? జాగ్రత్తగా చూడు. ఏదో సింహం వస్తుంది. సింహం వస్తుంది. పులియా? మీరందరూ ఒకే దగ్గర ఉన్నారా? అందరం ఒక దగ్గర ఉన్నాం. చూసారా కానీ మేము ఉరుకుతున్నాం. పారిపోతున్నాం అందరం. అది వెంట పడుతుంది. ఒక్క పులేనా? ఒక్కటే. అందరం వైపు వెళ్ళిపోతున్నాం. మరేం జరిగింది అప్పుడు? అదే వెంట పడుతూనే ఉంది. వెంట పడుతూనే ఉంది. మీరందరూ కలిసికట్టుగానే ఉన్నారా? లేదా ఎవరి దారిన వాళ్ళు వెళ్తున్నారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్తున్నారు. నీతో పాటు ఇంకా వేరే ఏనుగులు ఉన్నాయా? ఏనుగులు ఉన్నాయి. సరే. అప్పుడు ఏం జరుగుతుంది? అదే నా కాలు పట్టుకుంది. కాలు పట్టుకుంది. నేను ప్రయత్నిస్తున్నాను చేర్పించడానికి. కొరుకుతుంది. వస్తుంది. నేనే ఇక లాభం లేదని వెనకాల తిరిగి తొండతో కొట్టా. పడిపోయింది. అది పడిపోయిందా? నువ్వేం చేసావు మరి అప్పుడు? నేను దాని వెనకాల ఉరికిస్తున్నా. అది వెళ్తుంది, పారిపోతుంది. అయినా దాని వెనకాల ఉరుకుతున్నా. వెళ్ళిపోయింది. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? గాయమైంది కాలుకి. అవునా? మళ్ళీ ఇటు వెనకాలకి వచ్చేసా. మిగిలిన ఏనుగులన్నీ ఎక్కడున్నాయి? అవి వెళ్ళిపోయాయి. అన్నీ వెళ్ళిపోయాయి. అక్కడనే కొట్టుకుంటూ వెళ్తున్నావా? తర్వాత ఏం జరిగింది? మా ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిపోయావా? ఎలా ఉంది మీ ఇల్లు? చెప్పు చూడడానికి. ఇల్లు అంటే చెట్ల మధ్యలోనే. చెట్ల మధ్యలోనే. ఎప్పుడూ నువ్వు అక్కడే ఉంటావా? అందరం అక్కడే ఉంటాం. అందరూ అక్కడే ఉంటారా? మరి మిగిలిన ఏనుగులు వచ్చాయి అక్కడికి? అన్నీ అక్కడే ఉన్నాయి. అడుగుతున్నాయి అన్నమాట, ఇలా తప్పించుకున్నాను. అవునా? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చెప్తున్నావా? వాటికి అర్థమవుతుందా? చెప్పావా మరి నీట్గా అర్థమయ్యేటట్టుగా? చెప్పాను. ఏమన్నాయి మరి అవి? అన్ని తొండంలోకి అరుస్తున్నాయి. అన్ని తొండంలో పరిచాయా? సరే.
తర్వాత ఏం జరిగింది? నాకు నాకు ఆ లైఫ్ సరిగా నచ్చలేదు. మరేం చేసావు తర్వాత? ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలా? ఏం చేయాలనిపిస్తుంది? నాకు ఏనుగు లైఫ్ నచ్చలేదు. ఏనుగు లైఫ్ నచ్చలేదు. సరే, నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది మరి? ఆ లైఫ్ నుంచి వచ్చాయనిపిస్తుంది. సరే, ఇప్పుడు నెమ్మదిగా బయటికి వచ్చి వేరే ఒక జీవిత కాలంలో వేరే ఒక ముఖ్యమైన సంఘటనకి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు. నెమ్మదిగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు. ఎక్కడైతే మనకు కావలసిన సమాచారం దొరుకుతుందో అక్కడికి నెమ్మదిగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు. ఇప్పుడు నువ్వు ఒక ముఖ్యమైన జీవిత కాలంలో ఒక ముఖ్యమైన రోజు, చాలా ముఖ్యమైన సంఘటన జరుగుతూ ఉంటుంది. అక్కడికి నువ్వు వెళ్ళావు, నెమ్మదిగా వెళ్ళావు. ఏం జరుగుతుంది అక్కడ చెప్పు? ఎక్కడున్నావు నువ్వు? ఏం కనిపిస్తుంది చెప్పు? నీ చుట్టూ చూడు, ఏం కనిపిస్తుంది? నేనేమో మరి ధ్యానంలో ఉన్నట్టు అనిపిస్తుంది. సరే, నువ్వు ధ్యానంలో ఉండుంటావు. జాగ్రత్తగా చూడు. ఆ చుట్టుపక్కల చూసి నువ్వు ఎక్కడున్నావు చెప్పు? చెట్లున్నాయి, ఎండిపోయిన చెట్లు. ఎండిపోయిన చెట్లు ఉన్నాయి. ఒక గద్దె ఉంది, గద్దె మీద నేను కూర్చున్నా. గడ్డం ఉంది, పంచ కట్టుకున్నా. కాషాయం కలర్. కాషాయం కలరు. నీ చేతిలో ఏమైనా పట్టుకున్నావా? ఒక స్టిక్ ఉంది, ఒక దండ ఉంది. దండ? ఒక చెంబు ఉంది. ఏం దండ ఉంది? రుద్రాక్షమాల. మెడలో ఉందా? చేతిలో. చేతిలో ఉందా? అవన్నీ పట్టుకొని నువ్వు గద్దె మీద కూర్చున్నావా? గద్దె కిందనే ఉందా, ఎగురుతుందా? గద్దె. గద్దె మీద కూర్చున్నావా? సరే, నువ్వు మఠం వేసుకొని కూర్చున్నావా? ఎలా ఉన్నావు? మఠం వేసుకొని కూర్చున్నా. మఠం వేసుకొని కూర్చున్నావు. కూర్చొని ఏం చేస్తున్నావు? చాంటింగ్ చేస్తున్నా, ఓం అని. ఓం అని చాంటింగ్ చేస్తున్నావా? సరే. అలా చాంటింగ్ చేస్తూనే ఉంటావా నువ్వు? చేస్తున్నా. దేనికోసం అలా చేస్తున్నావు చాంటింగ్? నాకు ఈ మనిషి జన్మ, ఏ జన్మ వద్దని చాంటింగ్ చేస్తున్నా. అని చాటింగ్ చేస్తున్నావా? సరే, ఇప్పుడు నెమ్మదిగా ఆ సంఘటన నుండి బయటికి వచ్చి ఆ జీవిత కాలంలో వేరే ఒక ముఖ్యమైన సంఘటనకు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు. నెమ్మదిగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు. నీ చుట్టూ చూడు, ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఎవరో బ్రాహ్మణ్స్ ఉన్నారు, అందరూ టీకాలు వేసుకొని చాలా మంది ఉన్నారు. ఒక లైన్ లో నడుస్తున్నారు. లైన్ లో నడుచుకుంటూ వెళ్తున్నారా? వేదాలు చదువుతున్నాం అంతా. లైన్ లో నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏదో కొండ, చాలా పెద్ద కొండ, దాని మీద అంతా నడుచుకుంటూ వెళ్తున్నాం. అవునా? ఆ కొండ మీద ఏముంది? మంచు. మంచు ఉంది. మంచు కొండ. బొంటి మీద బట్టలు ఉంటే ఒక పంచ ఒకటి ఉంది. అందరికి కర్ర, చెంబు, పిలకలు, కుండు. కానీ ఒక్కడికే గడ్డం అంత ఉంది. అవునా? అందరూ నన్ను వెనకాల నాతో వస్తున్నారు. అవునా?
ఒక గుహలోకి వెళ్తున్నాం. నీకు సుమారుగా ఎంత వయసు అనిపిస్తుంది? నాకు తెలిసి ఒక 90-80 సంవత్సరాలు ఉండొచ్చు. మిగిలిన వాళ్ళందరూ నీకంటే చిన్నవాళ్ళ. గుహలోకి వెళ్తున్నారా? అలా నెమ్మదిగా వెళ్ళండి. ఆ గుహలో ఏముంది? చుట్టూ చూడు ఏం కనిపిస్తుందో. అంతా మంచేనా? అలా నెమ్మదిగా గుహలోకి వెళ్ళి మీరేం చేస్తున్నారు అక్కడ? అందరూ కూర్చున్నారు. నేను వాళ్ళకి చెప్తున్నాను వేదాల గురించి చెప్తున్నావా? వాళ్ళు ఏం చేస్తున్నారు అప్పుడు? అందరూ శ్రద్ధగా వింటున్నారా? సరే, సుమారు ఎంతమంది ఉన్నారు శిష్యులు? వాళ్ళందరూ ఎందుకు వచ్చారంటే వాళ్ళకి ఏ జన్మ వద్దనే ఉద్దేశంతోనే మోక్షం కోసం వచ్చారు. మోక్షం కోసం వచ్చారా? దానికోసం ప్రయత్నిస్తున్నాం. వాళ్ళు మిమ్మల్ని ఏమని పిలుస్తున్నారు? గురూజీ అంటున్నారు. అంతా గురూజీ అని పిలుస్తున్నారా? సరే, నువ్వు వాళ్ళకి చెప్తూ ఉన్నావా అక్కడ? సరే, అక్కడ ఇంకా ఇంపార్టెంట్గా ఏమైనా జరుగుతుందా? అందరం ధ్యానం ఎలా చేయాలో అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా అయితే మోక్షం వస్తుంది, అవన్నీ నేను చెప్తున్నా వాళ్ళకి. అవునా? నువ్వు ఎక్కడైనా నేర్చుకున్నావా? నేను నేర్చుకున్నా మా గురువు దగ్గర. అవునా? మీ గురువు గారి దగ్గర నేర్చుకున్నావా? ఇప్పుడు నువ్వు చెప్తున్నావు వాళ్ళందరికీ. సరే, తర్వాత మీరందరూ ఏం చేస్తున్నారు? మేమందరం ధ్యానం చేస్తున్నాం. ఏ దేవుడికి చేస్తున్నారు మీరు ధ్యానం? ఓం నమః శివాయ. శివుడికి చేస్తున్నారా? సరే, ఇప్పుడు నెమ్మదిగా ఆ సంఘటన నుండి బయటికి వచ్చి ఆ జీవిత కాలంలో వేరే ఒక ముఖ్యమైన సంఘటనకి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు. నెమ్మదిగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు. ఎక్కడున్నావు నువ్వు? ఒక ఊరిలో ఉన్నావు. చిన్న ఊరిలో వీరబ్రహ్మం గారు చెప్తున్నారు. వీరబ్రహ్మం గారు చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? కాలజ్ఞానం గురించి. ఆయన శిష్యుడువా నువ్వు? ఆయన చెప్తున్నారా? చుట్టూ ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. నువ్వెక్కడున్నావు? నేను దగ్గరలో పాదాల దగ్గర కూర్చుని ఉన్నావు నువ్వు. సరే, నీలాగా శిష్యులు అక్కడ ఉన్నారా ఆయనతో పాటు? శిష్యులు లేరు ఇంకా. నువ్వు అక్కడివే ఉన్నావా? అక్కడనే ఉన్నా. నిన్ను ఏమని పిలుస్తున్నారు ఆయన? నరసింహ అని పిలుస్తున్నారా? సరే, తర్వాత అక్కడ ఇంకేం? మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నేను అన్నీ వింటున్నాను. చాలా జనాలను మార్చడానికి ట్రై చేస్తున్నారు. కానీ మనిషి జన్మెత్తితే ఏదో ఒకటి చేయాలి. నువ్వు పుట్టిన దానికి ఏదో ఒక అర్థం ఉంది. ఆ అర్థం తెలుసుకొని నువ్వు నడిస్తే ఆ జన్మకి అర్థం ఉంటుంది. పుట్టామా, ఏదో చేసామా, చదవటమా కాదు అని చెప్తున్నారు అందరికీ. అని చెప్తున్నారా? జనాలను మార్చడం ఒక అదిగా పెట్టుకొని మారుస్తున్నారు. అవునా? సో అదే నేను కూడా
చేద్దామని ఉమ్, చాలా మందిని ఊర్లో ఉన్న వాళ్ళందరినీ బ్రాహ్మణులుగా మార్చి ఉహుం, వాళ్ళందరికీ ఆ, వాళ్ళందరికీ చెప్తున్నాను అన్నమాట. ఉహుం, ఇలా ఉండాలి, ఇలా చేయాలి ఉహుం. అని. నేను చెప్తున్నావా? ఉమ్, ఉహుం. వాళ్ళు వింటున్నారా మరి? చాలా మంది ఉన్నారు. ఉమ్, అందులో కొంతమంది నాతో వచ్చారు. వచ్చారా? ఉమ్, ఉహుం. సరే, ఇప్పుడు నెమ్మదిగా ఆ సంఘటన నుండి బయటకు వచ్చి ఆ జీవిత కాలంలో వేరే ఒక ముఖ్యమైన సంఘటనకి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు. నెమ్మదిగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు. నీ చుట్టూ చూడు. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? మా గురువు గారు సమాధి అయిపోయారు. అవునా? ఉహుం. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అక్కడ సమాధి దగ్గర ధ్యానం చేస్తాను. ధ్యానం చేస్తున్నావా? నీకేమైనా చెప్పారా చివర్లో? అతను సమాధి అయిపోయే ముందు ఏమైనా చెప్పారా? చెప్పారు. ఏమని చెప్పారు నీకు? నా ఒళ్ళంతా వైబ్రేషన్ అవుతుందా? వెంకట్ గారు, నీకు ఏం కాదు, ఓ నువ్వు చాలా సేఫ్గా ఉన్నావు. సరే, నువ్వు చాలా సేఫ్గా ప్రొటెక్టెడ్గా ఉన్నావు, నీకేం కాదు. సరే, ఇప్పుడు నెమ్మదిగా ఆ సంఘటన నుండి రిలాక్స్గా నెమ్మదిగా ఆ సంఘటన నుండి బయటకు వచ్చి వేరే ఇంకొక సంఘటనకి వెళ్ళు. నెమ్మదిగా రిలాక్స్గా ఆ సంఘటన నుండి బయటకు వచ్చి ఆ జీవిత కాలంలో. అది మా గురువు యొక్క సమాధి నుంచి వచ్చిన పవర్. అవునా? అది నా దాంట్లోకి వచ్చేస్తుంది. ఇంకా వస్తుంది, తట్టుకోలేకపోతున్నా. సరే, ఒళ్ళంతా వైబ్రేట్ అవుతుంది. సరే, నువ్వు నెమ్మదిగా ఆ సంఘటన నుండి బయటకు వచ్చేసి ఆ జీవిత కాలంలో వేరే ఒక సంఘటనకి వెళ్ళు. నెమ్మదిగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు. ఒక్క నిమిషం. నేను అక్కడే ఉన్నావు. నీకేం కాలేదా? ప్రాబ్లం ఏం లేదా? లేదు. ఏం లేదు. సరే, ఏదో మా గురువు గారు నాకు పవర్ ఇచ్చారా? పవర్ ఇచ్చారు. పవర్ నా ఒంట్లోకి వచ్చింది. నేను భరించలేకపోయినా. తర్వాత నీకు ఏమైనా చెప్పారా మరి? అసలు ఏం చెప్పలేదు. పవర్ మాత్రం ఇచ్చారు. పవర్ ఇచ్చారు. సో ఆయన అనుకున్నది ఇంకా నెరవేరాలని, నా ద్వారా చేయించాలని అలా నాకు పవర్ ఇచ్చారు. నీకు పవర్ ఇచ్చారా? నీకు ఎలా ఉంది? సంతోషంగా ఉందా మరి? చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. సరే, నా తల అంతా తిమ్మిరిగా ఉంది. ఒళ్ళంతా హాయిగా ఉంది. ఇప్పుడు నీకేం ప్రాబ్లం లేదు కదా? నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు కదా? సరే, ఇప్పుడు మనం నెమ్మదిగా ఆ సన్నివేశం నుండి, ఆ జీవిత కాలం నుండి నెమ్మదిగా బయటకు వచ్చేస్తున్నాం. ఆ సన్నివేశం నుండి, ఆ జీవిత కాలం నుండి నెమ్మదిగా బయటకు వచ్చేస్తున్నాం. అతను తన ప్రయాణాన్ని కొనసాగించుకోవడం కోసం అతన్ని మనం అక్కడే వదిలేసి మనం బయటికి వచ్చేస్తున్నాం. అతను తన ప్రయాణాన్ని కొనసాగించుకోవడం కోసం అతన్ని మనం అక్కడే వదిలేసి మనం బయటకు వచ్చేసాం. అతనికి ప్రశాంతత దొరుకుతుంది. అతను ఏమి కోరుకుంటున్నాడో అది అతనికి దొరుకుతుంది. అతను తన దారిలో తన ప్రయాణం కొనసాగించుకోవడం కోసం
మనం అతన్ని అక్కడే వదిలేసి మనం బయటికి వచ్చేస్తాం. ఇప్పుడు రాజేష్ గారి యొక్క స్పృహ మరియు వ్యక్తిత్వం మొత్తం మరోసారి అతని శరీరంలోనికి రావాలని కోరుకుంటున్నాను. పూర్తిగా అతని శరీరంలోనికి వచ్చి మమేకం కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు దయచేసి నేను రాజేష్ యొక్క సబ్కాన్షియస్ గారితో మాట్లాడొచ్చా? నేను ఇంకా అక్కడ ఉన్నా. అక్కడే ఉన్నావా? మనం అక్కడ ఏదైనా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? అక్కడ నీకేమనిపిస్తుంది చెప్పు. ఏం జరుగుతుంది అక్కడ? సమాధి దగ్గర కూర్చున్నా నేను. ఏదో తెలుసుకోవాలని కూర్చున్నా. తెలుసుకోవాలని కూర్చున్నావా? పవర్ ఇచ్చారు కానీ ఇంకా నాకు కనెక్ట్ కావట్లేదు. అవునా, సరే. అయితే నువ్వు నెమ్మదిగా కొంచెం ముందుకు ప్రయాణం చేసుకుంటూ నీకు ఏం చెప్పారో, నీకు ఏం సందేశం వచ్చిందనేది ఎప్పుడు తెలిసిందో అక్కడికి నెమ్మదిగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి ఏం తెలుసుకున్నావు అనేది చూడు. ఆయన మనుషులతో అందరూ ఒకటే, కానీ ఈ జీవితంలో ఇప్పుడు ఈ ఇద్దరు మనుషుల రిలేషన్ అది పెద్ద అది కాదు, గొప్ప కాదు. ఎప్పుడైతే నువ్వు దేవుడితో రిలేషన్ ఏర్పరచుకుంటావో, తెలుసుకుంటావో, అదే గొప్ప. దాన్ని తెలుసుకో. ఈ జీవితకాలంలో మన రిలేషన్స్ అన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. దేవుడితో ఉన్న రిలేషన్ ఇంపార్టెంట్. అది అందరికీ తెలియజేయి. అది తెలుసుకున్న రోజు మనుషులందరూ ఒక్కటిగా మారుతారు, అందరికీ హెల్ప్ చేసుకుంటారు. ఈ ప్రపంచం అంతా మంచిగా ఉంటుంది. ఆయన చెప్పారా నీతో? ఎప్పుడు చెప్పారు ఆయన ఈ విషయాన్ని? ఆయన ఎప్పుడంటే సమాధి దగ్గర ఉన్నప్పుడే చెప్తున్నారు కానీ నాకు అర్థం కాలేదు. తర్వాత నేను ధ్యానంలో ఉన్నప్పుడు చెప్పారు. మళ్ళీ అర్థమైనప్పుడు నీకు? అందుకే నేను చాలా మందిని మార్చడానికి ప్రయత్నించాను. అందుకని నాతో పాటు చాలా మంది వచ్చారు. హిమాలయాలకు వచ్చారా? ఇంకా అక్కడే మేము అందరం ధ్యానంలో ఉన్నాం. ధ్యానంలో ఉన్నారా? చివరికి ఏమైంది, అందరం ధ్యానం చేస్తూనే ఉన్నాం. మంచి కూరుకుపోయింది, అలానే ఉండిపోయాం. కానీ ప్రాణం ఉంది. ప్రాణం ఉందా? మంచులో ఉన్నారా? మంచులో ఉండిపోయాం. సుమారు ఎంతమంది ఉన్నారు అక్కడ మీరు? 99 మంది. 99 మంది ఉన్నారా నీతో కలిప? సరే, తర్వాత ఏం జరిగింది మరి అక్కడ? ఏమో, మేమంతా ధ్యానంలో ఉండిపోయాం. మా శరీరం నాకు తెలవట్లేదు. సరే, అంత ధ్యానంలో మునిగిపోయి ఆ పరమాత్ముని కోసం మేమంతా ఏకమై అందరి మాట ఒకటై పరమాత్మని పిలుస్తున్నాం. ఓకే. మరి చివరిగా వచ్చాడా శివుడు? ఏం జరిగింది? నెమ్మదిగా ముందుకు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు. చివరికి ఏం జరిగింది చెప్పు. కానీ ఎంతగా మాకు కనపడట్లేదు, కానీ మేము ధ్యానంలో చేస్తూనే ఉన్నాం. మరి సరే, ఏం పర్వాలేదు. ఇప్పుడు మనం ఆ సన్నివేశం నుండి, ఆ జీవిత కాలం నుండి నెమ్మదిగా బయటకు వచ్చేస్తున్నాం. ఆ సన్నివేశం నుండి, ఆ జీవిత కాలం నుండి మెల్లగా బయటకు వచ్చేస్తున్నాం. అతను తన ప్రయాణాన్ని కొనసాగించుకోవడం కోసం మనం అతన్ని అక్కడే వదిలేసి మనం బయటకు వచ్చేస్తున్నాం. అతనికి ప్రశాంతత దొరుకుతుంది. అతను ఏమి కోరుకుంటున్నాడో అది అతనికి దొరుకుతుంది.
అతను తన దారిలో తన ప్రయాణం కొనసాగించుకోవడం కోసం మనం అతన్ని అక్కడే వదిలేసి మనం బయటికి వచ్చేసాము. ఇప్పుడు రాజేష్ యొక్క స్పృహ మరియు వ్యక్తిత్వం మొత్తం అతని శరీరంలోనికి రావాలని నేను కోరుకుంటున్నాను. పూర్తిగా రాజేష్ యొక్క స్పృహ మరియు వ్యక్తిత్వం మొత్తం అతని శరీరంలోనికి వచ్చి ఏకం కావాలని నేను కోరుకుంటున్నాను. నేను దయచేసి రాజేష్ గారి యొక్క సబ్కాన్షియస్తో మాట్లాడొచ్చా? నాకు రాజేష్ యొక్క సబ్కాన్షియస్ గారితో మాట్లాడడానికి అనుమతి దొరికిందా? సరే, మీరు ఇప్పటి వరకు రాజేష్ యొక్క శరీరాన్ని జాగ్రత్తగా చూసుకున్నారని నాకు తెలుసు. అలాగే రాజేష్కి తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన, తన పూర్వ జీవితాల్లో జరిగిన ప్రతి సంఘటన అంతా మీకు తెలుసు అనే విషయం నాకు తెలుసు. కనుక ఎప్పుడు మీ సబ్కాన్షియస్ గారి శక్తిని నేను గౌరవిస్తూ ఉంటున్నాను. నేను అలాగే మిమ్మల్ని ఎప్పుడు మాట్లాడడానికి, ప్రశ్నించడానికి నేను అనుమతి కోరుకుంటూ ఉంటాను. నాకు ప్రశ్నించడానికి అనుమతి దొరికిందా? అడగండి. సరే, ఇప్పుడు రాజేష్కి మీరు చాలా జీవితకాలాలు చూపించారు కదా. ఫస్ట్ సముద్రపు ఒడ్డున ఒక అబ్బాయిగా ఉన్నాడు. మరి ఆ జీవిత కాలానికి ఇప్పుడు రాజేష్ ఉన్న జీవితానికి ఏదైనా సంబంధం ఉందా? ఉందంటే రాజేష్కి అప్పుడు ఈత రాదు, ఇప్పుడు రాదు. అప్పుడు ఈత రాదు, ఇప్పుడు ఈత రాదా? భయపడుతూ ఉంటాడు. మరి అతను ఈత నేర్చుకోవాలా? ఇప్పుడు ఆయన నేర్చుకోవాలి. నేర్చుకోకుండా ఏదో ఒక రోజు నీటిగా ఉందా ఆయనకి? సరే, నేను చెప్తాను. అలాగే తను ఏనుగు ఆ జీవితంలో ఉన్నాడు కదా. ఆ జీవితం అతనికి ఇష్టం లేదని చెప్పాడు. ఆయనకి అలా ఎందుకు ఇష్టం లేకుండా ఉంది ఆ జీవితం? అతనికి ఏదో ఒకటి చేయాలని ఉంది, కానీ ఆ ఏనుగు వల్ల ఇప్పుడు అడవిలో ఉండి ఏం లాభం? అవునవును. అందుకే నా లైఫ్ ఇష్టం లేదు. ఎప్పుడు ఎవరికో హెల్ప్ చేయాలి అనుకుంటాడా? సరే సరే. ఆయన సాధువుగా ఉన్నాడు కదా, చాలా మంది శిష్యులు ఉన్నారు అని చెప్పాడు. అది వీరబ్రహ్మం జీవిత చరిత్ర రెండు ఒకటేనా? అది వేరు, ఇది వేరా? అది ఇది ఒకటే. అది ఇది ఒకటే. ఈయన వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యుడా? అవును. ఆ జీవితం నుంచి ఇప్పుడు ఆయన ఏం నేర్చుకోవచ్చు? తను రిలేషన్స్కి ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు రిలేషన్స్కి అంత ఇంపార్టెంట్ ఇవ్వద్దు. అవునా? ఇప్పుడు అంత బాగా సెన్సిటివ్, అలా సెన్సిటివ్ కూడా ఉండకూడదు. అవునా? అలా ఉన్నప్పుడే తను పైకి రాగలుగుతాడు. ఓకే. అందరితో మంచిగా ఉండాలని చూస్తూ ఉంటాడు, కానీ అది ఉండొచ్చు, కానీ ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. మ్యాక్సిమం కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పండి. అవునా? ఇంకా అతను బాగా పరమాత్ముడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అవునా? ఎలా ఏకం కావాలి. ఆయనకు అసలు మనిషి జన్మ ఇష్టం లేదు, ఏ జన్మ ఇష్టం లేదు. మరి ఆ విషయం నాతో ఎప్పుడూ అతను చెప్పలేదే? అది అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు అనిపిస్తూ ఉంటుందా? సరే సరే. మరి ఈ జన్మలో ఆయనకి ఫ్యామిలీ అది ఉంది కదా, మరి రిలేషన్స్ కూడా ఇంపార్టెంటే కదా ఆయనకి. అందుకనే కదా అతను ఎటు కాకుండా అయిపోతున్నాడు. సరే. ఆయన కొన్ని క్వశ్చన్స్ రాసుకుని వచ్చాడు, వాటిని నేను అడగడానికి నాకు అనుమతిస్తారా? సరే. వాళ్ళ మిస్సెస్ శ్రావ్య ఉంది కదా, వాళ్ళ పేరెంట్స్ ఆయనతో ఎప్పుడు కలుస్తారు అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. వాళ్ళు కలిసే ఇది ఉందా అసలు?
కలుస్తారా అట్లా? వాళ్ళ శ్రావ్యని కాంటాక్ట్ చేయమని చెప్పండి. శ్రావ్య కాంటాక్ట్ చేయాలా? చేయమని చెప్పండి. తరచుగా కాంటాక్ట్ చేస్తే కంపల్సరీగా కలుస్తారు. వాళ్ళ నాన్న ఉండి అవును వాళ్ళ అమ్మ మాట, వాళ్ళ నాన్న మాట వాళ్ళ అమ్మ వింటుంది కాబట్టి తను కూడా ఏం మాట్లాడదు. సో మరి ఎవరికి ఫోన్ చేయాలి? వాళ్ళ అమ్మకా నాన్నకా? నాన్నకి. నాన్నకి ఫోన్ చేయాలి. నాన్నకి, అక్కడికి, వాళ్ళందరికీ కాంటాక్ట్ లో ఉంటే ఏదో ఒక రోజు తప్పకుండా కలుస్తారు. అలా వదిలేస్తే ఎప్పటికీ కలవరు. అవునా? ఇప్పుడు వాళ్ళకి వీళ్ళ మీద పర్వాలేదా? కలవాలని అనిపిస్తుందా? వాళ్ళకి వీళ్ళని కలవాలని అనిపిస్తూ ఉందా మరి వాళ్ళ దృష్టిలో? వాళ్ళ నాన్నకు ఉంది, కానీ జనాల దృష్టిలో అలా పరుగు పోయే వరకు ఆలోచిస్తున్నాడు అంతే. అంతేనా? తన కూతురు ఎప్పుడు కాల్ చేస్తుందా, మాట్లాడదాం అనే ఆలోచనతో ఉన్నాడు. అవునా? కానీ ఊర్లో సమస్యలు అందరూ తల ఒక మాట అనే వరకు వాళ్ళ నాన్న అంతా కుంగిపోయి ఉన్నాడు. కూతురు కాల్ చేసి మాట్లాడితే కొంతవరకు ఆయన మంచిగా కాగలుగుతాడు, అర్థం చేసుకోగలుగుతాడు. ఓకే ఓకే సరే. మరి ఇమీడియట్గా ఆయనకి ఫోన్ చేయమంటారా? వెంటనే? ఇమీడియట్గా కాదు, కొన్ని నెలలు అయిన తర్వాత తనే తెలుసుకుంటుంది. శ్రావ్య తెలుసుకుంటుందా? మనం ఎంత ఫోర్స్ చేసినా కానీ ఆమె చేయదు. సరే సరే. తనంతట తాను అనుకొని చేసే రోజు కంపల్సరీ వస్తుంది. ఆ రోజు వరకు వెయిట్ చేయాలి. అవునా? సరే సరే. రాజేష్కి ఇంతకు ముందు సెషన్ మనం తీసుకునేటప్పుడు ఆయనకి అంతా హీలింగ్ జరిగింది కదా. మరి ఆయన ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు హీలింగ్ అవ్వలేదేమో అని అంటూ ఉంటాడు. ఆయనకి తలనొప్పి వస్తుందని, బ్యాక్ పెయిన్ వస్తుందని ఆయన చెప్తూ ఉంటాడు. దానికి గల కారణం తెలుసుకోవచ్చా? రాజేష్కి సరిగా హీలింగ్ కాలేదు. అవునా? సరిగ్గా హీలింగ్ కాలేదా? కాలేదు. అప్పుడు ఎందుకని సరిగ్గా హీలింగ్ కాలేదు? దానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? తను ట్రాన్స్ఫర్ వెళ్ళినట్టు చెప్పాడు కానీ వెళ్ళలేదు. వెళ్ళలేదా? మరి ఈసారి మీరు వచ్చారు కదా, ఒకసారి అతనికి బాడీ స్కాన్ చేసి ఒకసారి హీలింగ్ చేస్తారా మరి? ఇప్పుడు నేను చేయలేను, ఎందుకంటే వాళ్ళకు వీరబ్రహ్మస్వామి ఏదో పవర్ ఇచ్చారు తనకి. ఇప్పుడు పవర్ ఇచ్చారా? ఏదో పంపించారు. ఇప్పటికీ కూడా నాది తనది అంతా ఒళ్ళంతా వైబ్రేషన్ గా ఉంది. దానివల్ల అతనికి ఈ జీవితంలో ఏదైనా మంచి జరుగుతుందా? ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఒకవేళ అది కూడా తను తెలుసుకోలేకపోతే కాదు, ఒకవేళ కాకుంటే ఆ రోజు చూద్దాం. అంటే ఈ సెషన్ లో మరి ఇంకా హీలింగ్ వద్దంటారా? లేదు, తను ఆల్రెడీ తన గురువు దగ్గర నుంచి కొంత చాలా పవర్ తీసుకున్నాడా? సరే సరే. అయితే ఆయన తన కెరియర్ గురించి చాలా బాధపడుతున్నాడు. ఏదో ఒకటి ఎంచుకోవాలనుకుని ఎంచుకోలేకపోతున్నాడు. ఆయన ఎటువంటి కెరీర్లో ఉంటే బాగుంటుంది అని అతను అడుగుతున్నాడు. అతనికి డబ్బు అదే ఇది ఏం లేదు. ఒకటే ఒక కోరిక ఏంటంటే అందరితో మంచిగా అనిపించుకోవాలి, మంచి చేయాలి, తన వాళ్ళందరినీ సుఖపెట్టాలి. సో దానికోసమనే డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు తప్పించి ఆయనకి తిండి, బట్ట, పిల్లలు, పిల్లం, ఫ్యామిలీ ఉంటే చాలు అనే ఉద్దేశంతోనే ఉన్నాడు. కానీ ఒకటే ఒక కోరిక ఏంటంటే ఆయనకి వాళ్ళందరినీ చాలా సుఖంగా చూసుకోవాలి, ఏ కష్టం రానియకుండా. ఆలోచనతోనే డబ్బు ధ్యాసలో పడ్డాడు, ఏదేదో చేశాడు, అవి చేసి తెలియకుండా చేసి చివరికి నష్టాలకు వెళ్ళిపోయాడు. అవునవును. మరి ఆయన నష్టాల నుంచి బయటపడే రోజు దగ్గరలోనే ఉందా? ఉంది. టైం పట్టిద్ది, ఇంకా టైం పట్టిద్దా? సరే. వాళ్ళ మిస్సెస్ శ్రావ్యకి అతనికి పూర్వజన్మలో ఏదైనా సంబంధం ఉందా?
ఆ సముద్రం దగ్గర ఉమ్, బాగా ఆ, వాళ్ళ మరదలా? అవును. అలాగే వాళ్ళ అమ్మ నాన్నకి ఇతనికి ఏదైనా పూర్వజన్మ సంబంధం ఉందా? మా అమ్మ నాకు ఎప్పటి నుంచో అదే వాళ్ళ రుణం తీర్చుకోలేకపోతున్నా నేను. ఎప్పుడు నన్ను చూసుకోవడం దొరుకుతుంది, నేనే వాళ్ళకి ఏం చేయలేకపోతున్నా. ఎప్పుడు అందరిని వదిలేసి వెళ్ళిపోతుంటా ఎప్పుడు. సరే, రాజేష్కి వాళ్ళ అమ్మ నాన్నకి పూర్వజన్మలో సంబంధం ఏమైనా ఉందా? ఉంది, ఇప్పుడే చెప్పా కదా. అదే నా సముద్రంలో అన్ని సముద్రం కావచ్చు, ఏ లైఫ్ అయినా కావచ్చు, అన్నిట్లలో వాళ్ళు ఎప్పటి నుంచో తల్లిదండ్రులు. ఎప్పటి నుంచో తల్లిదండ్రులా? అందుకే తనకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. అవునా? వాళ్ళ పాప ఉంది కదా ఇప్పుడు, వాళ్ళ పాపకి పూర్వజన్మలో ఏమైనా సంబంధం ఉందా ఆయనతో? లేదు. ఏం లేదా? సరే. ఆయన ఇంకోటి ఏమనుకుంటున్నానంటే, ఈ సెషన్స్ చేయడం నేను ఇలా చేస్తున్నాను కదా, ఇది ఆయనకి నచ్చింది అనుకుంటున్నాడు, దీన్ని నేర్చుకోవచ్చా అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. ఆయన నేర్చుకోవచ్చా ఈ విద్యని? నేర్చుకోవచ్చు, కానీ తనకి జ్ఞాపక శక్తి తక్కువ. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి టాబ్లెట్స్ వాడి జ్ఞాపక శక్తి తక్కువ. అయినా సరే తనకి ఇష్టం ఉంటే కంపల్సరీగా ఏదైనా ఇష్టపడితే దాన్ని కంపల్సరీగా గుర్తుంచుకుంటాడు, దాన్ని కంప్లీట్గా నేర్చుకొని చేస్తాడు. ఇష్టం లేదంటే అసలు అతనికి కొంచెం కూడా మైండ్కి ఎక్కదు. ఏదైతే ఇష్టమైతే ఉంటుందో అది నేర్చుకొని చేయగలుగుతాడా? సరే. అయితే అతను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, దానికి కారణం ఏంటి, జన్మ ఎందుకు ఎత్తాడు అని తెలుసుకుందాం అనుకుంటున్నాడు. అనవసరమా? సరే సరే. మరి అతను ఈ విద్య నేర్చుకోవచ్చు అనేసి మీరు చెప్పారు కదా, ఇది నా దగ్గర నుంచి నేర్చుకోవచ్చా? ఆయనకి ఫైనాన్షియల్గా డబ్బు లేదు కదా ఇప్పుడు, ఆయన అక్కడ ఆన్లైన్లో పే చేసి ఆయన నేర్చుకోలేడు కదా, నా దగ్గర నుంచి నేర్చుకోవచ్చా ఆయన? మరి ఆన్లైన్లో ఇప్పుడు ప్రస్తుతానికి చేయలేడు. ఇప్పుడు చేయలేడా? సరే. అసలు నేను దీన్ని ఎవరికైనా నేర్పించవచ్చా? నాకు నేర్పించే అర్హత వచ్చిందా? మీరు ఏదైతే థర్డ్ లెవెల్ ఉందో అది నేర్చుకోండి, అది నేర్చుకున్న తర్వాత నేర్పించండి. ఓకే. ఎందుకంటే మీరే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు. అవునవును. నాకేంటంటే అందరూ మధు వీళ్ళందరూ అడుగుతున్నారు అనమాట, మీరు నాకు నేర్పించండి అని. నేను వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాలని వాళ్ళకి దాటేస్తూ ఉన్నాను, అందుకని చెప్పి నేను అడుగుతున్నాను అనమాట. ఇది అందరికీ నేర్పించే విద్య కాదు. మీరు చూడండి, మీ కళ్ళకి మీరు కళ్ళతో చూసేది కాకుండా ప్రతి ఒక్కరికి ఒక మనోనేత్రం ఉంటుంది. ఆ మనోనేత్రంతో చూడండి, మీకు ఎవరికి నేర్పించాలో మీకే తెలుస్తుంది, వాళ్ళకి నేర్పించండి. అందరికీ నేర్పిస్తే భ్రష్ట్ పట్టిద్ది. అవునా? సరే సరే. ఆయనకి 11 అనే నెంబర్కి ఆయనకి ఏదో రిలేషన్ ఉందని అనుకుంటున్నాడు, ఏదైనా రిలేషన్ ఉందా? 11 నెంబర్ హనుమాన్ ప్రదక్షిణ చేస్తారు. దానికి రాజేష్కి ఏమైనా లింకప్ సంబంధం ఏమైనా ఉందా? సంబంధం ఉంది, తెలుస్తుంది తనకి. అది తెలుసుకోవద్దు, అంటే నేను చెప్తే తెలుసుకోవడం కాదు, తనంతా తానే తెలుసుకొని ఆ రోజు ఆనందంగా ఉంటాడు. అవునా? ప్రతిదానికి ఏదో సైన్ ఉంటుంది కదా. అవును. సో అది కూడా తనకు ఒక సైన్ అనమాట. 11 నెంబర్ ఏదో ఒక రోజు తనకి తెలుస్తుంది, దానివల్ల నష్టమే లేదు. అవునా? సరే సరే. నాకు రాజేష్కి పూర్వజన్మ సంబంధం ఏమైనా ఉందా? రాజేష్కి మీరిద్దరు వంకాయ తెలుసా మీకు? వంకాయ తెలుసు కదా. వంకాయ 2 అతుక్కుంటాయి తెలుసా? అవును. అలా పుట్టారు. అవునా?